ప్రకాశం జిల్లా ఉల్వపాడు మండలం పెద్దపట్టపాలెంలో మత్స్యకారులు భారీ సమావేశం 164 గ్రామాలు మత్స్యకారులు గ్రామ కాపులు పెద్ద ఎత్తున హాజరు. మత్స్యకారులను ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. బోట్లను ఏపీ తీరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏపీఎంఎఫ్ఆర్ యాక్ట్ 1995 అమలులో కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్. ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్. పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన మత్స్యకారులు 75% సబ్సిడీతో పడవలు వలలు ఇంజన్లు అందించాలని విజ్ఞప్తి. 18 ఏళ్లు నిండిన ప్రతి మత్స్యకారుడికి 20,000 వేట నిషేధ పరిహారం, రేషన్ కార్డు సంబంధం లేకుండా పరిహారం అందించాలని డిమాండ్. పెళ్లైన ప్రతి మత్స్యకారుడికి హౌస్ మ్యాపింగ్ ద్వారా పేరు నమోదు చేసి మెరైన్ పోలీస్ సమీప పోర్టులో మత్స్యకార యువతకు ప్రాధాన్యత కల్పించాలి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి జాలర్లు హాజరు. పెడితే రీసౌండ్ వస్తుంది. లక్ష్యంగా పనిచేస్తే దాదాపు మనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు కానీ మెరైన్ పోలీసుల్లో మా యొక్క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మా యొక్క డిమాండ్. ఎందుకంటే వీటికి ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేసుకోవాలి. మెరైన్ పోలీసుల్లో మా యొక్క స్థానిక మత్స్యకారుల యువతకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే 60 వయసులో విద్యలో జై మత్స్యకార, జై హో మత్స్యకార, జై హో మత్స్యకార, జై మత్స్యకార, జై మత్స్యకార, జై మత్స్యకార, జై మత్స్యకార. గ్రామ కాపుల ఐక్యత, గ్రామ కాపుల ఐక్యత, గ్రామ కాపుల ఐక్యత, 164 గ్రామాల కాపుల ఐక్యత. మాది ఊరు కోడూరుపాలెం, చెనగంజ మండలము, బాపట్ల జిల్లా. నా పేరు పి తిరుపతి, వడగరం కాపు. అయ్యా, మాకు 17 సంవత్సరాల నుంచి కడలూరు బోర్డు గురించి 164 గ్రామాలు పోరాడుతూ ఉన్నాం. ఒక్క గవర్నమెంట్ మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ కడలూరు బోర్డులు మా ఏరియాకి వస్తే మేము ధర్నాలు చేయడానికి సిద్ధమే. మాకు మట్టుకు అది వద్దు, మన పరిధి రాకూడదు. మైకులు